తెలుగు చలనచిత్ర టీవీ రంగాల్లో ప్రవేశించాలనుకుంటున్న ఔత్సాహికులందరికీ కూడా నమస్సమాంజలి. నాగబాల సురేష్ కుమార్ దర్శక నిర్మాత. ఇవాళ ఇరు తెలుగు రాష్ట్రాలు అంటే ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది ప్రతిరోజు అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్కి చాలామంది కొత్తగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీలో ప్రవేశించాలనుకున్న ఔత్సాహికులు ప్రతిరోజు వందలాది మంది వస్తున్నారు. నటీనటులుగా, దర్శకులుగా, రచయితలుగా, సాంకేతిక నిపుణులుగా తమ ప్రతిభను నిరూపించుకోవాలని చాలామంది వాళ్ళు హైదరాబాద్కి వస్తున్నారు. ఇక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అవకాశాల కుదవలేదు. ప్రతి సంవత్సరం 350 సినిమాలు నడుస్తున్నాయి ఇక్కడ షూటింగ్లు. సుమారుగా 148 శాటిలైట్ ఛానల్స్ ఉన్నాయి. 80 డైలీ సీరియల్ షూటింగ్స్ నడుస్తున్నాయి. అదేవిధంగా ఒక 80 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. 9 ఓటీటీ ప్లాట్ఫామ్స్ కేంద్రాలుగా మన హైదరాబాద్ ఉంది. అంటే ఆస్కార్ స్థాయికి ఎదిగిన తర్వాత సాంకేతిక నైపుణ్యం చాలా పెరిగింది. ఎవ్రీడే కొన్ని వందల మందికి అవకాశాలు దొరుకుతున్నాయి. అయితే ఒక చిన్న సూచన, ప్రతిభావంతులకు మాత్రమే ఇక్కడ రెడ్ కార్పెట్. మరి మీలో ప్రతిభ లేదా అంటే ఉంది, ప్రతిభ ఉంది, డెఫినెట్గా ప్రతిభ ఉంది. కాకపోతే మీరు ప్రతిభని ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవాలి, పెంచుకోవాలి. సాధన, శోధన, కృషి, పంక్చువాలిటీ, సిన్సియారిటీ, లాయాలిటీ ఈ ఇండస్ట్రీలో రావాలనుకున్న వాళ్ళకి చాలా అవసరం. మీరు నటీనటులు కాదలుచుకుంటే సాత్విక అభినయం అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ కల్చర్ చాలా ఎక్కువ పెంచుకోండి. మీకున్న ప్రతిభతో పాటు ఇంకా రాణించాలంటే ఎక్కువ ప్రతిభను పెంచుకోండి. ఇవాళ ఇండస్ట్రీ అటు ఫిల్మ్ ఇండస్ట్రీకి, టీవీ ఇండస్ట్రీకి కామెడీ ఆర్టిస్టుల కొరత ఉంది, నటీనటుల కొరత ఉంది. శ్రీలక్ష్మి గారు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఆ వ్యాక్యూమ్ ఉంది. అలాగే బ్రహ్మానందం గారు, తర్వాత మన కామెడీ ఆర్టిస్టులు చాలామంది కాలం చేశారు. కాబట్టి ఒక బిగ్ వ్యాక్యూమ్ కామెడీ ఆర్టిస్టుల కొరత మన ఫిల్మ్ టెలివిజన్ ఇండస్ట్రీలో ఉంది. దానికి మీరు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుంది. అంటే మీ బాడీ లాంగ్వేజ్ కనుక సరిపోతాయి కామెడీ ఆర్టిస్టులకి. అంటే అందరికీ కూడా హీరోలు, హీరోయిన్లుగా పాత్రలు లభించవు కదా. ఇక్కడ మిడిల్ ఏజ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఓవర్ ఏజ్ క్యారెక్టర్స్ ఉంటాయి, యంగ్ ఏజ్ క్యారెక్టర్స్ ఉంటాయి, పాత్రల పరంగా ఉంటాయి. కాకపోతే కామెడీ ఆర్టిస్టుల కొరత బాగుంది కాబట్టి ఇమ్మీడియట్గా మంచి అవకాశాలు లభిస్తాయి. టైమింగ్ ఉండాలి, ఆ సెన్స్ ఉండాలి, టైమింగ్ సెన్స్, కామెడీ సెన్స్. దర్శకులుగా రాణించాలంటే 24 క్రాఫ్ట్స్ మీద ఈజ్ క్యాప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి పర్ఫెక్ట్ జ్ఞానం, నాలెడ్జ్ మీరు సంపాదించుకోండి. లైటింగ్, కెమెరా, ఎడిటింగ్, మా ఆర్ట్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వివిధ రంగాలు 24 క్రాఫ్ట్స్ ఏవవుతున్నాయో ఏ క్రాఫ్ట్కి ఆ క్రాఫ్టే వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఇండస్ట్రీ. మేకప్ అంటే దాని వాల్యూస్ దానికి ఉంటాయి, కాస్ట్యూమ్ దాని వాల్యూస్ ఉంటాయి. అలాగే ఆర్ట్ కావచ్చు, లైట్స్మెన్ కావచ్చు, కెమెరామెన్స్ కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, డబ్బింగ్ కావచ్చు. దాంట్లో మీరు ఎంత వీలైతే అంత పర్ఫెక్షన్ సాధించడానికి మీరు సాధన చేయండి. డెఫినెట్గా మంచి అవకాశాలు ఉంటాయి. మీకున్న కొద్ది జ్ఞానంతో మీరు ఓవర్ నైట్లో హీరోలు కావాలనుకున్నా, హీరోయిన్లు కావాలనుకున్నా, పెద్ద డైరెక్టర్లు కావాలనుకున్నా కూడా అది సాధ్యపడని విషయం, అది మీరు గమనించాలి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్, రెడ్ కార్పెట్ అనేది ఔత్సాహికులకి ఇక్కడ ఉంది, కానీ మీరు పర్ఫెక్ట్గా తయారయ్యండి. ఒకవేళ రైటర్స్ కావాలనుకుంటే ఇక్కడ 18 జోనర్స్ ఉన్నాయి. మీరు ఏ జోనర్లో మాస్టర్ కావాలనుకుంటున్నారు? మైథాలజీ, ఫిక్షన్, కామెడియా, లేదా హిస్టారికల్, లేదా క్రైమా, సెంటిమెంటా, ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని దాంట్లో మీరు సాధన చేస్తే మీకు మంచి అవకాశాలు వస్తాయి. ఆ వైపుగా మీరు దృష్టి సారించండి. అదేవిధంగా డైరెక్షన్కున్నా కూడా మీరు కంపల్సరీగా 24 క్రాఫ్ట్స్ మీద పర్ఫెక్ట్ మాస్టర్ అయి ఉండాలి. ప్లస్ కమాండింగ్ నేచర్ ఉండాలి. ఎప్పుడు కూడా ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే నేచర్ ఉండాలి. నలుగురితో కలుపుగోలుగా ఉండాలి. అది కూడా అర్థం చేసుకోండి. సో డెఫినెట్గా మీకు ఏదైనా అవసరమైనప్పుడు యూట్యూబ్లో చాలా లెసన్స్ కూడా ఉన్నాయి, దాన్ని మీరు చూడవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ అండ్ ఆల్, మీ నాగబాల సురేష్ కుమార్.